మాతరం సుజల సుఫల మలయజ శీతల సశరం వందే మాతరం సుప్రజోత్స్నాతులభాసిని సుభాసిని సుఖదం వందే మాతరం. విజయవాడలో విగ్రహం కొలపై జిల్లా వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ప్రత్యేక హోదా ఆ రోజు బిల్లులో పొందుపరచలేదు అని శుక్రవారం నాడు ఈవినింగ్ చెప్పడం మనం అందరం విన్నాం. ఈ బీజేపీ ప్రభుత్వం అలానే అధికార ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం తాలూకా ఈ అన్యాయానికి అక్రమానికి మనం గొంతెత్తి ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని గత 2.5 సంవత్సరాలుగా వైసీపీ పోరాటం, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పిలుపు మేరకు పోరాటాలు మన జిల్లాలో గౌరవనీయులు పెద్దలు ధర్మాన ప్రసాద్ గారు, తమ్మినేని సీతారామన్ గారు, దాసన్నయ్య గారు, అలానే నాన్నగారు పాలవ రాజశేఖర్ గారు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, వైసీపీ నాయకులందరూ మనమంతా కూడా ఒకటే గత 2.5 సంవత్సరాలుగా అలుపేరుని పోరాటం చేస్తూనే ఉన్నాం. ఎన్నో రకాల ధర్నాలు చేస్తాం, రాస్తారోకో చేస్తాం, ఆర్టీసీ బంద్లు చేస్తాం, మొత్తం రాష్ట్రం కూడా బంద్ చేస్తాం. అయితే రేపు రాష్ట్ర వ్యాప్తంగా అంటే 13 జిల్లాల వ్యాప్తంగా జరిగే ఈ బంద్ని అన్ని నియోజకవర్గాలు మొత్తం 13 జిల్లాలు ఎలాగో చేస్తే మన శ్రీకాకుళం జిల్లా ప్రతి టౌన్లో, ప్రతి మండలం, ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రత్యేక హోదా మన వెనుకబడిన జిల్లా శ్రీకాకుళం జిల్లాకి ఎంత అవసరం, ఎందుకు అవసరం అనే విషయాన్ని పూర్తిగా ప్రజల్లోకి మనం తీసుకెళ్లాలంటే ఈ బంద్ని సక్సెస్ఫుల్గా విజయవంతంగా చేసి అన్ని వర్గాల వారిని, అన్ని సంఘాల వారిని ఈరోజు ఆల్రెడీ మన జిల్లాలో ప్రతి దగ్గర ప్రెస్ మీట్స్ అయ్యాయి. అందరూ కూడా సినిమా హాల్లో చెప్పడం జరుగుతుంది, అన్ని వర్గాల ప్రజలకు చెప్పడం జరుగుతుంది, అన్ని సంఘాలు ఎన్జిఓస్ చెప్పడం జరుగుతుంది. రేపు జరిగే ఈ బంద్ని పూర్తిగా విజయవంతం చేయాలి. మనకి ప్రత్యేక హోదా వచ్చినంత వరకు బీజేపీ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. ఆనాడు కాంగ్రెస్ సమైక్యాంధ్రాన్ని విడగొట్టి ఎలా 2 రాష్ట్రాల్లో విభజించిందో, హైదరాబాద్ అన్న రెవెన్యూ 70% డబ్బులు వచ్చే రెవెన్యూ సిటీ హైదరాబాద్ ని తెలంగాణలోకి వెళ్ళిపోవడం వల్ల మనకి 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక లోటు ఉంది. అలానే మొత్తం ఐటీ ఇండస్ట్రీ అంతా కూడా హైదరాబాద్ లో ఉండడం వల్ల మనకి 13 జిల్లాల్లో పిల్లలు చదువుకున్న పిల్లలకి ఉద్యోగ అవకాశాలు లేవు కనుక ప్రత్యేక హోదా రాకపోతే మనకి భవిష్యత్తు ఎంత కష్టంగా ఉంటుంది. తరతరాల వరకు మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పేదరికంతో మనం ఉండాలనే ఈ ఒక్క సందేశాన్ని ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట, గడప గడపకి ఈ సందేశం వెళ్ళాలి. ఆనాడు సమైక్యాంధ్రాన్ని వెళ్ళొచ్చిన కాంగ్రెస్ దుస్థితి ఎలా ఉందంటే ఎక్కడ ఒక ఓటు కూడా తెచ్చుకోలేక అన్నిటే డిపాజిట్ కోల్పోయారు. అలాగే రానున్న కాలంలో బీజేపీ, తెలుగుదేశం ప్రభుత్వం కూడా పూర్తిగా ఇలానే భూస్థాపితం అవ్వాలి. మనమంతా వైసీపీ నాయకులు ప్రజల తరఫున కంకణం కట్టుకొని ఈ అక్రమాలు, అవినీతికి పాల్పడుతున్న బీజేపీ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వాన్ని పూర్తిగా అడగొట్టాలి. మట్టిలో కలిపేటటువంటి పనులు మనం నిరసన ద్వారా, మన తాలూకు పని ఒత్తిడి ద్వారా తేవాలని మీ అందరికీ ఒకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెద్దలు గౌరవనీయులు దాసన్నయ్య గారు, తమ్మినేని సీతారామన్ గారు, జోగులు గారు, పెద్దవాళ్ళు ఎవరు మాట్లాడాల్సి వచ్చిన సూచనలు, సలహాలు ఇచ్చి రేపు బంధుని దాసన్నయ్య గారు మాట్లాడతారని తెలియజేస్తారు. ఈరోజు ఈ రాష్ట్రానికి ప్రత్యేక యావత్ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున ప్రత్యేక హోదా కోసం మనందరం అక్కడ కూడా మన తాలూకా ఆలోచనలను వినిపించడం జరిగింది. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మరి ఈ మధ్య అనేక సందర్భాల్లో కేంద్ర ఆలోచనలు కూడా ఒక స్వస్థత లేని వైఖరి అవలంబిస్తూ సాక్షాత్ ప్రయత్నం చేయడం జరుగుతోంది. ఒకవైపు పార్లమెంట్ లో చర్చ జరిగింది. అప్పుడు మన్మోహన్
మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి గారు కొన్ని సెక్షన్స్ తో విభజన జరిగింది. ఫైనాన్స్ కమిషన్ కి సంబంధం ఎట్లా? ఆ రోజు ఫైనాన్స్ కమిషన్ తో లింక్ ఉంటామనేటువంటి ప్రధానమంత్రి మాట్లాడు, మంత్రులతో చెప్పిస్తారు. ఆయన మాట్లాడి ఇప్పుడు అంటున్నాడు 2 గంటల కాలం అతను మనసు పెడితే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఆ సంగతి ముందు నుంచి చంద్రబాబు నాయుడు తెలియదా? డ్రామా అనుకుంటూ వచ్చాడు. ఏమన్నా సంజీవిగా? ఇది సంజీవిని కానప్పుడు రేపు రోడ్లు చూస్తాను ఎందుకే కదా చెప్పారు. వాళ్ళంతా రోడ్లు చూస్తారు. మంచిదే రోడనుకోండి. ఈ మధ్య వర్షాలు వరదలు బాగా ఉంటున్నాయి. కనీసం వాళ్ళు క్లీన్ చేసినా సరే ఆంధ్ర రాష్ట్రం కొద్దిగా క్లీనింగ్ స్టేట్ కింద ఉంటుంది. చూద్దాం క్లీన్ స్టేట్. ఈ విధంగా నాడొక మాట, నేడొక మాట, మళ్ళీ ముందొక మాట, వెనుకొక మాట, మనసు ముందొక మాట, మనసులో ఒక మాట. ఆయన ఎప్పుడు కూడా ఈజ్ నాట్ ఫెయిల్. ఇక్కడ ఒకటి మాట్లాడతారు కన్వీనియంట్ గా శ్రీకాకుళంలో, మరొక విజయనగరంలో, అక్కడ కన్వీనియంట్ గా అక్కడ మాట్లాడారు. విజయనగరాన్ని మనీషా చేస్తారంటారు, శ్రీకాకుళాన్ని మరి అమెరికాతో చేసేస్తారంటారు. ఆయన ఎక్కడ పడితే అక్కడ కన్వీనియంట్ గా మాట్లాడు. ఆయన నేచర్. ఆయన ఎప్పుడు వాస్తవం మాట్లాడు. మరి ఇక్కడ ఇప్పుడు అంటున్నాడు, మొన్న మీరు రాజ్యసభలో స్టేట్మెంట్ ఇస్తుంటే మీరు ఎందుకు అడగలేదు అని చెప్పి ఎంపీలు అడుగుతున్నాడు. నా రక్తం సలసల కాగిపోయింది. ఏం బాబు లేఖ రాసినప్పుడు నీ రక్తం గట్టకట్టిపోయిందా? రక్తం గట్టకట్టేసిందా? ఇప్పుడేమో ఏం మాట్లాడుతున్నా చంద్రబాబు? నీ పార్టీ నీ ఎంతటి నీచ నికృష్టమైనటువంటి వ్యక్తి, నీ ఎంతటి వెధరాజకీయాలు చేసే ముఖ్యమంత్రి నా రాజకీయ జీవితంలో నాకు మరి కొద్దిగా కష్టానికి వస్తూ సుదీర్ఘమైనటువంటి రాజకీయ కుటుంబంలో వచ్చినటువంటి వ్యక్తిగా చాలా మంది ముఖ్యమంత్రులు చూశారు. వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ కూడా మనకి జీవన కోరుకుంటున్నాం.